పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన విజయవంతంగా పూర్తయింది. అశేష జన సందోహం నడుమ పవన్ కళ్యాణ్ తన కొండగట్టు పర్యటన పూర్తి చేసుకున్నారు. ఇప్పుడే అంజనను దర్శనం చేసుకొని ఇప్పుడే మాదాపూర్కు తిరుగు పయనమయ్యారు. ఇందులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకురాలు శోభక్క పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. అసలు ఎందుకు కలిసింది దాని గురించి మనం అడిగే ప్రయత్నిద్దాం. అక్కడ నమస్తే, జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీరు కలవడం జరిగింది. దీనిపై మీ అసలు ఎందుకు కలిశారు? కొండగట్టు అంజన్న ఆశీర్వాదం దయ కావాలని ఎలక్షన్ ముందు తన ప్రచార రథం పట్టుకొని మా చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండలంలో ఉన్న మా అంజన్న దర్శనం తీసుకొని అతి నమ్మకంతో దేవుడి మీద కోరుకున్న కోరిక నెరవేరుస్తాడని ఒక నమ్మకంతో వచ్చి మళ్ళీ తన పెట్టిన అభ్యర్థులందరినీ గెలిపించుకొని ఒక డిప్యూటీ సీఎంగా తర్వాత జనసేన అధినేతగా మళ్ళీ మా అంజన్న సన్నిధిలోకి వచ్చిండు. ఎందుకంటే దేవుడి మీద నమ్మకంతో తర్వాత మేము ఇంతమంది మీకు గెలిచినామన్న ఒక భక్తితో ఈరోజు మా నియోజకవర్గానికి మల్యాల రావడం జరిగింది. నేను కూడా ఏంటంటే కూటమితోని అక్కడ అధికారంలోకి వచ్చింది బీజేపీ, టీడీపీ, జనసేనతోని. కాబట్టి మా ప్రాంతానికి ఒక డిప్యూటీ సీఎంగా హోదాలో వస్తున్నారు కాబట్టి మేము కూడా రిసీవ్ చేసుకొని సన్మానం చేయడం జరిగింది. తను ఈ దేశ ప్రధానమంత్రి గారిని తను ఒకే మాట అన్నారు, మేము సన్మానం చేసి మాట్లాడితే ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఆదర్శంగా తీసుకొని ఈ రాష్ట్రాన్ని దేశానికి తప్పకుండా మంచి మార్గంలో నడిపిస్తాం, ప్రజలకు సేవ చేస్తాం అనే ఒక మాటను మాత్రం గొప్పగా మాట్లాడిండ్రు. తప్పకుండా మా అంజన్న ఏంటంటే కోరుకున్న భక్తులకి తప్పకుండా తన కొంగు బంగారం చేస్తాడని ఒక నమ్మకం విశ్వాసం ఉంది. కాబట్టి తన ద్వారా పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఒక జనసేన అధినేత ద్వారా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భక్తులు ఇక్కడికి రావడం అనేది చాలా మేము హర్షిస్తున్నాం. ఎందుకంటే ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిండ్రు ఇక్కడికి. కాబట్టి ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ముందు జనసేన అధినేతగా వచ్చే ముందు తప్పకుండా మేము మా పార్టీ మా భగవంతుడు తనకు అండదండగా ఉంటామని కోరుకుంటున్నాం. అంటే కూటమిలో భాగంగా మీరు కాన్షియస్ కాబట్టి కలవడం జరిగింది, అంతే రాజకీయంగా ఏం లేదు. కూటమి తర్వాత ప్రోటోకాల్ కూడా నేను ఎక్స్ఎమ్మెల్యేను కదా బీజేపీ పార్టీ. కాబట్టి ఏంటంటే ఒక డిప్యూటీ సీఎం గా వస్తున్నప్పుడు మన బాధ్యత కలవాలి. తర్వాత నాకు ఆంధ్రప్రదేశ్ నుండి కూడా మీరు ఉండాలి బీజేపీ కాబట్టి అన్నారు. కాబట్టి ఒక యువ నాయకుడు కదా ఒక పట్టుదలతోని శ్రమతో. ఇప్పుడు రాజకీయాలు ఎట్లయినాయి అంటే తమ్మి మద్యము డబ్బుతోని రాజకీయాలు నడుస్తున్నాయి. కానీ ఒక జనసేన అధినేతగా యువకులకి ఒక ఆదర్శంగా నిలుస్తుండు. తనకెవరు ఆదర్శం అంటే ఇవాళ మోడీ గారు ఆదర్శం అంటారు. కాబట్టి తన ఒక సొంత శ్రమతోని అవమానాలు భరిస్తూ ఇవాళ అధికారంలోకి వచ్చిన వ్యక్తి కాబట్టి అందుకే వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనతో మళ్ళీ కలిసి ఇక్కడ పోటీ ఉంటుంది అనుకుంటారా? అంటే రాజకీయాలు నేను మాట్లాడతాం, ఎందుకంటే తను మాల వేసుకున్నారు కాబట్టి ఆ సందర్భంగా వచ్చిర్రు కాబట్టి రాజకీయాలు కలిసారా? ఏమన్నారు? ఏం మాట్లాడారు? బాగా మాట్లాడినంటే నా గురించి కూడా పరిచయమై చెప్పినాము, చాలా మాట్లాడినాం. ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చరిత్రలో అంటే అంజన్న చరిత్రలో ఏ ఎమ్మెల్యే ఏ మంత్రులు కూడా డెవలప్మెంట్ చేయలే. ఒక బొడిగె శోభక్క గాలనగా నేను డెవలప్మెంట్ చేసిన, కొత్త గుండం కట్టించిన, కోట్లాది రూపాయలు ఇక్కడ పెట్టుబడి పెట్టిన. అన్న మీరు కూడా తప్పకుండా ఒక ఉప ముఖ్యమంత్రిగా మా టెంపుల్ డెవలప్మెంట్ కు మీ సహకారం ఉండాలన్న. కోట్ల మంది భక్తులు వస్తారు ఇక్కడ హనుమాన్ జయంతి సందర్భంగా. కాబట్టి మీ సహకారం మీ సపోర్ట్ ఉండాలని కూడా తనకు ఒక బొడిగె శోభక్క గాలనగా నా అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసిన ప్రజల పక్షాన నేను మాట్లాడిన. బీజేపీతో కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీ అధినేత అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని కూటమిలో భాగంగా బీజేపీ అలాగే తెలుగుదేశం అలాగే జనసేన ఈ మూడు పార్టీలు కూటమిలో ఉన్నాయి. దానిలో భాగంగా ఈరోజు తను పవన్ కళ్యాణ్ ని కలవడం జరిగింది అన్నట్టుగా బొడిగె శోభక్క చెప్తున్నారు. ఆ ప్రోటోకాల్ ప్రకారం తను ఈ కాన్స్టిట్యుయెన్స్ కి అంటే కొండగట్టు అనేది చొప్పదండి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్స్ లో ఉంది. ఈ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్స్ లో ఉన్నటువంటి గతంలో మాజీ ఎమ్మెల్యేగా చొప్పదండికి మాజీ ఎమ్మెల్యేగా పనిచేశారు. కాబట్టి ఆ ప్రోటోకాల్ ప్రకారంగా తను వచ్చి కలిశాను. పవన్ కళ్యాణ్ గారితో తనకి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఇటీవల ఎన్నికల్లో భారీ విజయం సాధించిన పట్ల శుభాకాంక్షలు తెలిపినట్టుగా చెప్తున్నారు. అలాగే కొండగట్టు అభివృద్ధి పైన కూడా తాము చర్చించుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఇలాంటి యువ నాయకులు
ఉండాలన్నట్టుగా దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇన్స్పిరేషన్ తీసుకున్నటువంటి యువ నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు చాలామంది ఇంకా ఉండాలన్నట్టుగా తమ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందులో తనను కలవడం, పవన్ కళ్యాణ్ కలవడం చాలా ఆనందంగా ఉన్నట్టుగా బుడగ శోభక్క చెప్తున్నారు. కెమెరా పర్సన్ చరణ్తో అనిల్, సుమన్ టీవీ, కొండగట్టు నుండి.